You are my sunshine, beaming bright. You fill the world with love and light. You hug me with your warming glow, and that is why I love you. సో ఇట్లా అయితే రాశాడనమాట క్షేత్రజ్ఞ. సో ఇది వచ్చేసి మెసేజ్. ఇది ఎట్లా అయినా ఉండనియండి కానీ ఇక్కడ తన బుజ్జి బుజ్జి చేతులతో ఇట్లాగా క్యూట్గా తన నేమ్ రాశాడనమాట. తనకి ఏం వస్తుంది చెప్పండి, ఒక 5 years అనమాట నేమ్ రాయడము. సో తను వచ్చి రాని లెటర్స్తో భలే ముద్దు ముద్దుగా రాశాడనమాట. సో ఇదైతే మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది, తన ఫింగర్ ప్రింట్స్ ఇక్కడంతా కూడా. సో చాలా మంచి గిఫ్ట్ అనమాట, నాకు స్కూల్ నుంచి వచ్చింది ఇది. తనతో చేయించి పంపించారు. సో వాళ్ళ క్లాస్ టీచర్ మిస్టర్ మిచ్చల్ అనమాట. ఆయనకైతే చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పొచ్చు. ఇంత మంచిగా నాకైతే వాడి ఫింగర్ ప్రింట్స్ అలాగే నేమ్ తన చేతులతో రాయడం అనేది నాకు బాగా నచ్చింది అనమాట దీంట్లో. సో అలాగే ఇదనమాట, చూడాలి దీంట్లో ఏమొస్తుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి బాగా తీసుకున్నాడు అనమాట, గున్నుతో ఇప్పిద్దామని చెప్పి. సో మదర్స్ డే రోజు ఇప్పించాడు అనమాట క్షేత్రజ్ఞతో. ఇట్లా ఉందన్నమాట ఇది ఫ్రంట్ కార్డ్. సో కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. దీంట్లో మెసేజ్ చూద్దాము. సో యు ఆర్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఉంది స్టార్టింగ్లో. ఇక్కడ అయితే ఇక్కడ వచ్చేసి మెసేజ్, ఒక బుజ్జి మెసేజ్ ఉందన్నమాట. ఫర్ ఆల్ ద గుడ్నెస్ అండ్ లవ్ దట్ యు బ్రింగ్ టు అవర్ ఫ్యామిలీ, ఏ బ్యూటిఫుల్ డే ఈజ్ జస్ట్ వాట్ యు డిజర్వ్. హ్యాపీ మదర్స్ డే అని ఉందన్నమాట. చాలా బాగుంది. సో ఈ కార్డ్ అయితే గున్ను సెలెక్ట్ చేయలేడు కదా, చిన్న పిల్లాడు. సో బాగా సెలెక్ట్ చేసి తీసుకున్నారు అనమాట, గున్నుతో ఇప్పించాడు. సో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. సో ఇదన్నమాట మదర్స్ డేకి నాకు గిఫ్ట్ క్షేత్రజ్ఞ తరపు నుంచి. చాలా హ్యాపీ ఉంది. సో ఇన్ని ఇయర్స్ అయిపోయింది, ఇది 5th year అనమాట మదర్స్ డే నేను సెలబ్రేట్ చేసుకోవడము. సో ఈ 5 yearsలో గున్ను నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అయితే ఇదే అని చెప్పచ్చు అనమాట. మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అనమాట. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను.